వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు దేవ్జీ గారు, తిప్పిరి తిరుపతి గారు కాంగ్రెస్ లోకి పోతున్నారని ఒక దగ్గర, లేదు వీళ్ళంతా కలిసి పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారని ఇంకొక దగ్గర, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. అదే దానికి సమాధానం ఏందనంటే, మీరు దీన్ని ఫోకస్ చేయండి. ప్రతి వాళ్ళకి చెప్తున్నది ఇంటర్వ్యూలో మెయిన్ విషయము, మేము ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినాం. ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు మేము ఏదో తెరచాటు డీల్స్ చేసుకోవడానికి వెళ్ళలేదు. అంటే మేము కాంగ్రెస్లో కలుస్తామండి, మాకేమన్నా ఎక్కడైనా సీట్ ఇస్తారా, ఇది మా ఎజెండా కానే కాదు. అంటే గతంలో చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు కాబట్టి సో వీళ్ళు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారని ట్యాగ్ లైన్స్ పెట్టిర్రు. కానీ వాస్తవంగా మాది రాతలో ఉంది, అవసరమైతే చూడొచ్చు ఒకవేళ వీళ్ళు ఇవ్వదలుచుకుంటే. మేము ఏమన్నాము, మా పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి, సిపిఐ మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, దాని వెన్నంటి మా పార్టీని ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి. అంటే ఆయన ఏమన్నాడు అంటే, ఇది మా లా అండ్ ఆర్డర్ రాష్ట్ర పరిధే, కానీ యూఏపీఏ కింద నిషేధించబడ్డది కాబట్టి కేంద్ర పరిధి. అప్పుడు మేమేమన్నామంటే, ఈ విషయాన్ని మేము మీ ముందు ఉంచుతున్నాం కదండి, మీరు ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర హోంమంత్రి ముందు చర్చించండి, సిఫారసు చేయండి అంటే సరే అని అన్నాడు. దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, దానికి అభినందించాలి. వీళ్ళు అక్కడ మాట్లాడిండు, నేను మాట్లాడినా ఆయుధం పట్టుకొని తిరిగితే సాధ్యం కాదన్నాడు అని ఆ మేరకు చెప్తున్నాడు పాక్షికంగా. ఇంకేం జరిగింది అనేది తెలుసుకోవాలి, అది మా మెయిన్ డిమాండ్. దాన్ని వెన్నంటే మేము ఏమన్నామనంటే, ఆయన ఏమన్నాడు అనంటే, మరి మీరు లీగల్ పార్టీ కావాలంటున్నారు, మరి ఆయుధాలు పట్టుకొని ఉన్నారు కదా అంటే, అప్పుడు దాన్ని మేమే జవాబు చెప్పినాం. ఇప్పుడు సూత్రరీత్యా మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించాలి అంటేనే మీరు అడగక ముందే మేమే ఆయుధాలు సబ్మిట్ చేస్తాం. ఆయుధాలు పట్టుకునేటోళ్ళు లేనప్పుడు పిఎల్జే వైండప్ అవుతుంది కదా, పిఎల్జే వైండప్ అవుతుంది కదా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, పిఎల్జే వేరు పార్టీ వేరు. అసలు వాస్తవంగా ఆయన ఏమన్నాడు అంటే, దేవ్జీ పార్టీని రద్దు చేస్తా అన్నాడు అని. పార్టీని లీగల్ పార్టీగా గుర్తించండి అని డిమాండ్ పెట్టినప్పుడు అది కంటిన్యూ అవుతుంది కదా, రద్దు చేస్తామని ఎట్లా అంటాం అంటే, మీరు పార్టీని లీగల్ పార్టీగా గుర్తిస్తే మేము ఆయుధాలు సబ్మిట్ చేస్తాం. ఆయుధాలు సబ్మిట్ చేసినప్పుడు ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసినటువంటి ఒక యూనిట్ ఉండదు కదా, సైనిక విభాగం ఉండదు కదా. ఇది ఆయనకు పార్టీ పిఎల్జే వేరు అనేటువంటి స్పష్టత లేక ఆయన అట్లా అట్లా